సో మీరు బీఆర్ఎస్ మీద హార్ష్ వాయిస్ అనేది కనిపించట్లేదు. అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది అనేది. నెక్స్ట్ కేసీఆర్ కూడా ఏదో పెద్ద పదవి ఇవ్వబోతున్నారు అనే మాట. అంటే హార్ష్ వాయిస్ నేను ఏం చేయాలి? అక్కడ పోయి మైక్ పెట్టి గట్టిగా అరవాలా చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడే హార్ష్ కదా. నేను చెప్పింది కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, సిబిఐ తీసుకురావాలి. అంతకన్నా హార్ష్ ట్రీట్మెంట్ ఏముంటుంది? ఇవన్నీ ఏంటంటే మన హార్ష్ అనేది నేను ఇప్పుడే చెప్పాను. వై షుడ్ బి గో ఫర్ హార్ష్ లాంగ్వేజ్ ఐదర్ అండ్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఆర్ కమ్యూనిస్ట్. నా సిద్ధాంతం నేను చెప్పుకుంటున్నాను, నా మాట నేను చెప్పుకుంటున్నాను. అది ప్రజలు చెప్తున్నా, ప్రజలు వినాలి కదా. ప్రజలు వినడానికి మనం చెప్తాం. మనం హార్ష్ లాంగ్వేజ్ ఏమైంది? పోయి చొక్కాలు చింపేయడము, వాళ్ళని కొట్టడం కదా. అక్కడ ఛాలెంజ్లు అనేవి ఎక్కువ ఉన్నాయి. బస్తీ మీద సవాల్ అనుకుంటున్నారు కదా. ఎక్కడ ఉన్నాయి వాళ్ళ బస్తీ సవాల్ అని? షాడో బాక్సింగ్ అంటారు దాన్ని షాడో బాక్సింగ్ అంటారు. దట్ ఈస్ నాట్ రియల్ బాక్సింగ్. వాళ్ళిద్దరు ఒకటే షాడో బాక్సింగ్ అంటారు దాన్ని. అవి షాడో బాక్సింగ్ కోసం అరుస్తుంటారు అంతే. బట్ రియల్ ఇష్యూస్ మా దగ్గర ఉన్నాయి. చిన్న చిన్న అన్ని బయట పెడతాం, అందరినీ ఎక్స్పోజ్ చేస్తాం. బోత్ పార్టీస్ విల్ ఎక్స్పోజ్. ఏంటి బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తోందా? ఇప్పుడు ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు మనం ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఈ ఆలోచన వచ్చినందుకు మంచి కథలు రాయాలి. సినిమాలు ఇక్కడ పాలిటిక్స్ మనకి రావాలి, సినిమా కథలు రాయాలి.